హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో మీకేం చూపించాలి అనుకుంటున్నాను అంటే, నేను ఈరోజు వంట చేయట్లేదు, క్రాఫ్ట్ చేయట్లేదు, పిల్లలతో ఏమీ చేయించట్లేదు. ఈరోజు జస్ట్ నేను ఒక టాపిక్ తీసుకొని మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం టాపిక్ తీసుకుంటున్నాను అంటే, ఈ ప్రస్తుత కాలంలో హల్చల్ చేస్తున్న కరోనా వైరస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అంటే నేనేం పెద్ద డాక్టర్ని కాదు, ఏమి కాదు, అంతగా ఏం చెప్పాలనుకోవట్లేదు. ఏదో నాకున్న నాలెడ్జ్లో మీకు కొంచెం షేర్ చేయాలనుకుంటున్నాను. కరోనా వైరస్ గురించి తెలుసుకోవాలి అంటే అది మీ అందరికీ తెలిసిందే. ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు తెలిసిందే. కానీ నేను ఇప్పుడు అవంతా చెప్పను. అది వచ్చిన నాకున్న నాలెడ్జ్లో మీకు కొంచెం షేర్ చేస్తాను. ఒకవేళ అది మిస్టేక్స్ ఉంటే ఎవరైనా సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కరోనా వైరస్ అనేది ఒక పెండమిక్ డిసీజ్. పెండమిక్ ఆర్ ఎపిడమిక్ అని అంటారు. ఎపిడమిక్ డిసీజ్ అంటే అది ఒక్క ప్లేస్లోనే ఉండకుండా అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి స్ప్రెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంకొక దేశానికి, మొత్తం ప్రపంచం అంతా కూడా ఇది స్ప్రెడ్ అయ్యే లాంటి డిసీజ్ పెండమిక్ డిసీజ్ అంటే. అదే ఎండమిక్ డిసీజ్ అని ఉంది. ఇంకొకటి ఎండమిక్ డిసీజ్ అంటే అది పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ జనాలకి పర్టికులర్ దేశానికి మాత్రమే ఉంటుంది. అలాంటివి కొన్ని ఉన్నాయి డిసీజెస్. సరే, ఇంకా వైరస్ దగ్గరికి వస్తే, ఈ వైరస్ అనేది కరోనా వైరస్ అనేది ఒక రెస్పిరేటరీ డిసీజ్, రెస్పిరేటరీ వైరస్. అది డైరెక్ట్గా రెస్పిరేటరీ సిస్టమ్ మీదనే అఫెక్ట్ చూపిస్తుంది ఎక్కువగా. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే అది ఎలా చెప్పాలి, శ్వాసకోశ వ్యాధి. ఇది ఒక శ్వాసకోశ వ్యాధి. అంటే మనం ఊపిరి తీసుకుండేకి, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిని కలుగజేసే ఒక వ్యాధి. ఇది ఇనీషియల్ స్టేజ్లో ఉంటే పర్వాలేదు, కానీ దీన్ని స్టేజెస్గా డివైడ్ చేసినారు. అంటే దీన్ని ఇది మేనేజ్మెంట్ కోసం అనేసి WHO వాళ్ళు దీన్ని 4 స్టేజెస్గా డివైడ్ చేసినారు. స్టేజ్ 1ని వాళ్ళు ఎలా తీసుకున్నారు అంటే, వేరే దేశం నుంచి ఎవరైతే వచ్చింటారో వాళ్ళని దీంట్లో యాడ్ చేసినారు. అంటే ఇప్పుడు మనకు ఈ వైరస్ అనేది వేరే దేశం నుంచి మనకి స్ప్రెడ్ అయ్యింది కదా, కాబట్టి ఫస్ట్ ఆ స్టేజ్ వాళ్ళని ఫస్ట్ స్టేజ్గా తీసుకున్నారు. వాళ్ళని క్యారియర్స్గా తీసుకొని ఫస్ట్ వాళ్ళ మీద టెస్ట్ చేసి వాళ్ళకి నెగిటివ్ వస్తే మాత్రమే వేరే జనాల్లోకి వదిలినారు. ఇది ఆల్రెడీ అయిపోయిండేదే కాబట్టి మీకు తెలిసి ఇది ఆల్రెడీ. మళ్ళీ స్టేజ్ 2. ఈ స్టేజ్ 2లో ఏంటి అంటే, వేరే దేశం నుంచి వచ్చిన క్యారియర్స్ వాళ్ళ నుంచి ఇంకొక వేరే జనాలకి స్ప్రెడ్ చేయడం ఇన్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియాకి ఒకరు వచ్చినారంటే, మన రిలేటివ్స్లోనే అనుకోండి, ఎవరైనా ఒకరు వచ్చినారంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడము, వాళ్ళతో ఉండడము, ఏం తెచ్చినారు, ఏం చేసినారు అని చూడడం, మాట్లాడడం జరుగుతూ ఉంటుంది కదా. అట్లా మాట్లాడినప్పుడు అది స్ప్రెడ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత థర్డ్ స్టేజ్లో వాళ్ళు ఎట్లా తీసుకున్నారు అంటే, ఈ సెకండ్ స్టేజ్లో తీసుకున్న వాళ్ళని మనము ప్రైమరీ కాంటాక్ట్స్ అని అంటాము. అంటే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన మనిషిని కాంటాక్ట్ అయిన వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్స్. ఆ కాంటాక్ట్ అయిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు సెకండరీ కాంటాక్ట్స్ అని అంటాము. ఆ సెకండరీ కాంటాక్ట్స్ ఏమో మనకు తెలీదు, వాళ్ళకు పాజిటివ్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ వాళ్ళ నుంచి ఇంకా 10 మందికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి వాళ్ళని సెకండరీ సోర్సెస్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఫోర్త్ స్టేజ్లో ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి హాస్పిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ మీద అప్పటికే ఆ వైరస్ అనేది ఎఫెక్ట్ చూపించి ఉంటుంది కాబట్టి వాళ్ళకి హాస్పిటల్ మేనేజ్మెంట్ అనేది అవసరం అవుతుంది. సరే, ఇప్పుడు మనమైతే కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది చూసినాం కదా. ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది, ఇప్పుడు మనం మాట్లాడుతూనే అది ఇంకొకరికి టచ్ అవుతుంది అని అంటున్నారు. అది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తాను. ఈ కరోనా వైరస్ అనేది, ఈ వైరస్లన్నీ కూడా గాలిలో కానీ, గాలిలో ఉండే తేమను కానీ యూస్ చేసుకొని అవి గాలిలో తిరుగుతూ ఉంటాయి. ఈ కరోనా వైరస్ అనేది పర్టికులర్గా దాని ఆ వైరస్ వెయిట్ ఉండడం వలన అది గాలిలో ఎక్కువసేపు నిలబడదు.
అంటే కొన్ని కొన్ని వైరస్లు ఉంటాయి గాల్లో ఉండేటివి, కొన్ని నీళ్ళల్లో బ్రతికేటివి, చాలా రకాలు ఉన్నాయి. కానీ ఈ కరోనా వైరస్ అయితే గాలిలో ఉంటుంది, కానీ అది గాలిలో మాత్రమే ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే దాని వైరస్ వెయిట్ అనేది గాల్లో తేలే అంత తేలికగా ఉండదు. కాబట్టి అది ఎప్పుడు ఒక బేస్ని ఎంచుకుంటుంది. బేస్ అంటే ఒక సైట్ని ఎంచుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖాళీ నేల ఉందనుకోండి, నేల మీద అది గాల్లో నుంచి నేల మీద వాళ్తుంది. లేదు అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాము అంటే ఆ వైరస్ మేబీ మన మీద వచ్చి వాలచ్చు. వేరే వాళ్ళు అది మనల్ని తాకినప్పుడు, వేరే వాళ్ళు మన మీద చెయ్యి వేసి మనల్ని తాకినప్పుడు అది మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈ వైరస్ తొందరగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు అది మనం ఎలా స్ప్రెడ్ అవుతుంది అని చూసినాం కదా. తర్వాత ఎలాంటి వాళ్ళకి ఇది తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది, తర్వాత అది రాకుండా మనం ఏం చేయాలి, వస్తే ఏం చేయాలి అనేది చూద్దాము. ఇది బేస్డ్ ఆన్ ద ఏజ్. ఇది ఎక్కువ చిన్నపిల్లల మీద, ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకనేది కూడా నేను కారణం చెప్తాను. అంటే వయసులో ఉండే వాళ్ళకి రాదా అని కాదు, కొన్ని సిచ్యుయేషన్లలో వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ అందరి మీద, వయసులో ఉండే వాళ్ళ మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పను, చాలా పర్సంటేజ్ తక్కువ. సరే, ఇప్పుడు ఎలాంటి వాళ్ళ మీద ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి చూద్దాము. ఎక్కువగా లో ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళ మీద చూపిస్తుంది. ఇప్పుడు చెప్పినాను కదా, వయసులో చిన్న పిల్లల మీద మరియు ముసలి వాళ్ళ మీద ఎక్కువ చూపిస్తుంది అని. వాళ్ళిద్దరికి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ అనేది ఉండదు. ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అయిపోతారు. ఆ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళ మీద ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మెయింటెనెన్స్ మీన్స్ హైజీన్, నీట్నెస్ లేకపోవడం వలన వస్తుంది. మనం తినే ఫుడ్ కానీ, మనం వేసే డ్రెస్ కానీ, మనం చేసే వర్క్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. తర్వాత కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వాళ్ళతో మనం తెలియకో కాంటాక్ట్ అవ్వడం వలన కూడా ఈ కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. తర్వాత మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోకపోవడం వలన, అంటే అజాగ్రత్తగా ఉండడం వలన కూడా ఈ వైరస్ వేరే వాళ్ళ నుంచి మనకి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అన్నెసెసరీ షేరింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ థింగ్స్, అంటే అవసరం లేకుండానే ఇచ్చిపుచ్చుకోవటాలు, అంటే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడము, ఫుడ్ ఒక చోటకి వెళ్ళామంటే మనము అఫ్ కోర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు తెచ్చింది మనం తినడం, మనం తెచ్చింది వాళ్ళు తినడం, కానీ అది ఈ సిచ్యుయేషన్లో మంచిది కాదు. తర్వాత ప్రివెంటివ్ మెజర్స్, దాన్ని ఎలా అరికట్టాలి. మనకి ఒక స్లోగన్ ఉంది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేసి. అంటే వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే దానికంటే అదేదో ముందే తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి చెప్పడం. ఈ ప్రివెంటివ్ మెజర్స్ అనేది మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అనేసి ఏదో నాకున్న నాలెడ్జ్లో నేను షేర్ చేసుకుంటాను. మనము ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, అంతకు మించి మనము పరిశుభ్రంగా ఉండడం అంటే ప్రతిరోజు హాట్ వాటర్తో స్నానం చేయడము, పదే పదే అంటే బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కానీ, ఏదైనా వేరే వాళ్ళని టచ్ చేసినప్పుడు కానీ, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కానీ, పిల్లల్ని ముట్టుకునేటప్పుడు కానీ, ముట్టుకున్న తర్వాత కానీ చేతులు సోప్ వేసి నీట్గా కడుక్కోవడం. ఎందుకంటే ఈ వైరస్ని మనము సోపు వేసి బాగా రబ్ చేసుకొని కడుక్కోవడం వలన దానికి ఉన్న పవర్ అనేది తగ్గిపోయి కొన్ని ఉంటాయండి, కొన్ని మెడిసిన్స్ ఎలా చెప్పాలి, దాని ఎనర్జీని, దాని కెపాసిటీని అది కోల్పోతుంది, స్ప్రెడ్ అయ్యే కెపాసిటీని కోల్పోతుంది. మనం ఇలాగా రబ్ చేసినప్పుడు ఆ సోప్ అనేది దాని మీద యాక్ట్ చేసి దాని రిప్లికేట్ కెపాసిటీని స్టాప్ చేస్తుంది, అది చనిపోయేలాగా చేస్తుందండి సింపుల్గా చెప్పాలి అంటే. సోప్ వేసి రుద్దడం వలన అది తన శక్తిని కోల్పోయి
చనిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి WHO వాళ్ళు అన్నింటికంటే ఫస్ట్ హ్యాండ్ వాష్, హ్యాండ్ రబ్, హ్యాండ్ PPE అనేది 3 ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తర్వాత ఇంకొక స్టెప్ ఏంటి అంటే సేఫ్ డిస్టెన్సింగ్. అంటే ఈ కరోనా వైరస్కి ఎందుకంటే సేఫ్ డిస్టెన్సింగ్ అని చెప్పినాను కదా, ఇది ఒక రెస్పిరేటరీ డిసీజ్ అనేసి. ఈ రెస్పిరేటరీ డిసీజ్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనం మాట్లాడినప్పుడు మన నోట్లో నుంచి ಒಂದೇ నిమిషం మనం మాట్లాడినప్పుడు మనం నోట్లో నుంచి వచ్చే ఉమ్ము ఉంటుంది కదా, అది వాళ్ళ మీద పడినప్పుడు మన ఉమ్ములో నుంచి ఆ వైరస్ అనేది వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అనేది అంటే మనం తుమ్మేది ఇటు నుంచి 1 కిలోమీటర్ వరకు అయితే పోదు కదా, ఇటు నుంచి 1 మీటరు, 1.5 మీటర్, 2 మీటర్స్ వరకే పోతుంది అంతే కదా. అందుకే వాళ్ళు అంతకు మించి పోదు కదా, కాబట్టి అందుకే వాళ్ళు 2 మీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే సేఫ్ డిస్టెన్సింగ్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే బై ఛాన్స్ మనకు వచ్చిందంటే కూడా మనం ఇంకొకరికి స్ప్రెడ్ చేయడం పద్ధతి కాదు కదా. ఆ తర్వాత ఇంకేముంది, అదే బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు సోప్తో నీళ్ళు కడుక్కోవాలి. బయట నుంచి వచ్చిన తర్వాత ఆ బట్టలు తీసి ఒక పక్కన పెట్టి అది వాష్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. చిన్నపిల్లలకి కొంచెం దూరంగా పెట్టాలి. బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లల్ని టచ్ చేయకూడదు. ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం వేడి నీళ్ళు తాగడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఆ వేడి నీళ్ళు మనకు ఆ వైరస్ ఫస్ట్ రెస్పిరేటరీ డిసీజ్ కాబట్టి ఫస్ట్ ఏం ಬೇಕಪ್ಪ రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పుకున్నాం కదా, అది ఫస్ట్ మన నోటి నుంచి, మన ముక్కు నుంచి మన రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్ళి అక్కడి నుంచి లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో అటాక్ చేస్తుంది. ఇనీషియల్ స్టేజ్లో మనం ఇప్పటి నుంచి కానీ వేడి నీళ్ళు తాగినట్టే బై ఛాన్స్ ఆ వైరస్ అనేది నోట్లో నుంచి నోట్లో ఉన్నా కూడా మనం వేడి నీళ్ళు తాగడం వలన అది అక్కడికే చనిపోతుంది. లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ మనము ఇవ్వట్లేదు దానికి. అందుకనేసి వేడి నీళ్ళు తాగండి అనేసి WHO వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయుర్వేదిక్ హోమ్ ఇంగ్రీడియంట్ మెడిసిన్ అనే మీన్స్ అంటే ఇంట్లో ఉన్న దాంతోనే మనం మందు ఎలా చేసుకోవాలి కరోనా వైరస్కి అంటే మనకు తెలిసిన న్యాచురల్ మెడిసిన్స్ ఏంది, జింజర్, అల్లం, కొంచెము మిరియాలు, అవి శొంఠి కాఫీ చేసుకొని తాగుతాం కదా, అలాంటివి తాగితే మంచిది అని చెప్తున్నారు. ఆ తర్వాత నెబులైజేషన్ అంటే మనం హాస్పిటల్కి వెళ్ళి చేసుకోలేము కాబట్టి ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే ఆవిరి పట్టుకోవడం. దానికి ఆల్టర్నేట్ ఆప్షన్ ఇంట్లోనే ఆవిరి పట్టుకోవటం. రెగ్యులర్గా రోజుకు 1 సారో 2 సార్లు బయట నుంచి వచ్చినప్పుడు లేకపోతే రాత్రి పడుకుంటే ముందు ఒకసారి ఆవిరి పట్టుకుంటే రిలీఫ్గానే ఉంటుంది. బై ఛాన్స్ ఏమన్నా బయటకు వెళ్ళి వచ్చినాం కాబట్టి ఏమన్నా వైరస్ ఏమన్నా ఉంటే కూడా అదొకటే, కరోనా ఒకటే కాదు వేరే ఏమన్నా ఉంటే కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆఫ్కోర్స్ ఫ్యామిలీ అంటే ఏదో ఒకటి సంసారంలో ఏవేవో ఉంటాయి కదా, కావాల్సినవి తీసుకొని వస్తూ ఉంటాము, బయటకు తీసుకెళ్తూ ఉంటాము. అవి తీసుకొని వచ్చే ముందు, తీసుకువెళ్ళే ముందు అది క్లీన్ చేసుకోవడం. అంటే కొద్దిసేపు బయట పెట్టేసి లేకపోతే వాటర్తో కడుక్కొని క్లీన్ చేసుకొని ఇంట్లోకి తెచ్చుకోవటం మంచిది. సరే, ఇంట్లో ఉన్నప్పుడైతే మనం ఇవి చేస్తాం. బయటకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? బయటకు పోయినప్పుడైతే ఆవిరి పట్టుకోలేము కదా, బయటకు వెళ్ళినప్పుడైతే పొద్దుంకులు సోప్ తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండలేము కదా రోడ్లో అంతా. కాబట్టి మనం ఏం చేయాలి? హ్యాండ్ హైజీన్ సొల్యూషన్ అనేది వస్తుంది. హ్యాండ్ హైజీన్ చేసుకోవాలి. హ్యాండ్ హైజీన్ అట్లీస్ట్ 20 seconds to 40 seconds చేసుకోవాలి. అంటే హ్యాండ్ హైజీన్ సొల్యూషన్ ఉంది కదా ఇప్పుడు, ఆల్కహాల్ బేస్డ్ సొల్యూషన్స్, అది యాదో ఒక సొల్యూషన్ తీసుకొని ఎవరినైనా మీట్ అయ్యేకి ముందు అయిన తర్వాత సొల్యూషన్ చేతిలో వేసుకొని రబ్ చేసుకోవడం వలన ఆల్కహాల్లో ఉన్న కెపాసిటీ వలన, ఆల్కహాల్లో ఉన్న కంటెంట్ వలన ఆ వైరస్ అనేది చనిపోతుంది. అందుకనేసి మనము హ్యాండ్ హైజీన్ అనేది చేసుకోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. తర్వాత PPE అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. ఇవి బయటకు వెళ్ళినప్పుడు ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అస్సలు మర్చిపోకూడదు.
పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్లో మాస్క్, తర్వాత గ్లౌస్ కానీ, తర్వాత గ్లాసెస్ కానీ, వీలైతే మనం కిట్ ఎట్లా హాస్పిటల్లో వేసుకున్నట్లు ఫుల్ కిట్ వేసుకొని బయట తిరగలేం కదా, మినిమం థింగ్స్ మనం ఫాలో అవ్వాలి. ఎవరి కోసం? మన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే కదా, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ సేఫ్ డిస్టెన్సింగ్. అది ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా, బయటకు వెళ్ళినప్పుడు కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. బయట హోటల్ ఫుడ్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది ఈ సిచ్యుయేషన్లో. తర్వాత బయటకు వెళ్ళినప్పుడు వేరే ఏవేవో థింగ్స్ ముట్టుకుంటూ ఉంటాం కదా, ముట్టుకున్న తర్వాత మనము వెంటనే మన బాడీ పార్ట్స్ని, మన బాడీ ఆర్గాన్స్ని అంటే కళ్ళను కానీ, ముక్కును కానీ, నోటిని కానీ అట్లా టచ్ చేసుకోకూడదు. ఎందుకంటే బై ఛాన్స్ మీరు ఒక వస్తువుని తాకినప్పుడు దానిపైన ఆ వైరస్ ఉంటే మళ్ళీ మీరు ఆ చెయ్యిని మీ ముఖం మీద పెడితే ఆ వైరస్ మళ్ళీ మీకే ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఉండలేం మనం అలా టచ్ చేసుకోకుండా, కానీ మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేయాలి. సరే, ఇప్పుడు దాకా మనం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు బై ఛాన్స్ వచ్చిందండి, కరోనా వైరస్ వచ్చింది అంటే కరోనా వైరస్ వచ్చింది అని మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సిమ్టమ్స్ ఏముంటాయి అనేది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయి అనేసి చూద్దాం. ఈ సిమ్టమ్స్ యాక్చువల్గా 3 స్టేజెస్గా డివైడ్ చేసినారు. ఫస్ట్ స్టేజ్లో ఏముంటాయంటే జ్వరం ఉంటుంది, పొడి దగ్గు అంటే గొంతుల నుంచి అంటే ఎలా చెప్పాలి, పొడి దగ్గు అర్థమవుతుంది కదా, డ్రై కఫ్ అంటారు. డ్రై కఫ్ ఉన్నప్పుడు కానీ చాలా అలసట ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏముంటాయి? ఫీవరు, పొడి దగ్గు, అలసిపోతారు తొందరగా, చిన్న పని చేసినా కూడా తొందరగా అలసిపోయే సూచనలు ఉన్నప్పుడు ఉండేవి ఫస్ట్ స్టేజ్గా తీసుకున్నారు. దీనికి మేనేజ్మెంట్ ఏమి అంటే దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే క్వారంటైన్లో ఉంటూ, అంటే ఎవరిని కొంచెం ఇంట్లోనే డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ, ఇప్పుడు ఎలాగూ మన మెడికల్ స్టాఫ్ అందరూ ఇంటి దగ్గరికి వస్తూ పోతున్నారు కదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ యూజ్ చేస్తే చాలు. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మిషన్ అయితే ఏమీ అవసరం లేదు ఈ ఫస్ట్ స్టేజ్లో, ఇనీషియల్ స్టేజ్లో. తర్వాత సెకండ్ స్టేజ్లో లెస్ కామన్ సిమ్టమ్స్, అంటే ఇవి బయటికి అంత ఫస్ట్ స్టేజ్ తర్వాత ఇవి ఉంటాయి. దీంట్లో ఏమేమి ఉంటాయంటే బాడీ పెయిన్స్, హెడ్ఏక్, గొంతు రాసుకుపోవటము, గొంతు మారటం సోర్తోట్, డయేరియా కానీ, కంజక్టివైటిస్ ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, కళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వడము, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, తర్వాత రుచి తగ్గిపోవటం, మనం ఏమైనా తింటే టేస్ట్ తెలియకపోవడం కానీ, బాడీ పైన ర్యాషెస్ రావడము, దద్దుర్లు రావడము, తర్వాత కాళ్ళు చేతులు టిప్స్ ఉంటాయి కదా, ఈ టిప్స్ కలర్ చేంజ్ అవ్వటం కానీ, సెన్స్ కోల్పోవటం కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ స్టేజ్లో అయితే మాత్రం హాస్పిటల్ అడ్మిషన్ కంపల్సరీ. హాస్పిటల్కి వెళ్ళి మనము దానికి తగిన ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సిన అవసరము చాలా ఉంటుంది. తర్వాత థర్డ్ స్టేజ్, అఫ్ కోర్స్ ఈ స్టేజ్లో కూడా ఏం భయపడే అవసరం లేదు. మెడికల్ మేనేజ్మెంట్ వలన మనకి ఇమ్యూన్ పవర్ బాగా ఉంటే, మనం స్ట్రాంగ్గా మెంటల్గా ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నాము అంటే ఈ స్టేజ్ని మెడికల్ మేనేజ్మెంట్తో హాస్పిటల్ అడ్మిషన్తో తగ్గించుకోవచ్చు, బయటపడవచ్చు. దీని తర్వాత థర్డ్ స్టేజ్. ఈ థర్డ్ స్టేజ్లో సివియర్ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయి. సివియర్ సిమ్టమ్స్ అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టం అయిపోవడము, ఎట్లా చెప్తారు, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటారు, అంటే చాలా కష్టం అవ్వడము, ఊపిరి తీసుకోలేకపోవడము, తర్వాత చెస్ట్ పెయిన్ కానీ, చెస్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడినట్లు ఉండడం కానీ, ఇలాంటివి ఉంటాయి. ఈ స్టేజ్లో అయితే ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిషన్ లేకపోతే ఐసీయూ అడ్మిషన్ అనేది అవసరం అవుతుంది. దీనికి చాలా మెడికల్ సపోర్ట్ అనేది మనకి ఉండాలి. అఫ్ కోర్స్ ఈ స్టేజ్ నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ స్టేజ్ నుంచి
చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మాకు ఈ బుక్స్లో చదువుకునేటప్పుడు ఒక డెఫినేషన్ ఉంది. ఆరోగ్యానికి ఒక డెఫినేషన్ ఉంది. హెల్త్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అని. అంటే హెల్త్ అనేది ఒక ఫిజికల్గా ఒకటే కాదు, మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనేసి. మనం ఎప్పుడైతే మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నామో కోలుకోలేము అనుకున్నటువంటి డిసీజుల్ని కూడా జయించిండే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనము ఎంత కష్టం వచ్చినా కూడా మన మైండ్ని మనము స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అంతే అండి. మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం అంత తొందరగా ఈ కరోనా ఒకటే కాదు, వేరే కండిషన్స్లో కూడా చూసి నాకు తెలిసినంత నాలెడ్జ్లో అయ్యో ఈ పేషెంట్ కోలుకోలేరు అనేటటువంటి స్టేజ్లో ఉండే వాళ్ళు కూడా మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు హెల్తీగా బాగా తిరుగుతున్నారు. కాబట్టి మనం ఏమంత భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన డాక్టర్స్, మన మెడికల్ స్టాఫ్ ఎవరన్నా కానీ లేండి, మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే అంత సపోర్ట్ చేస్తున్నారు. మన కోసం వాళ్ళు పాపం ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా మెడికల్ ప్రొఫెషన్లోనే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళకి నిజంగా అంటే ఒక హాలిడే ఉండదు, ఒక పండగ చేసుకుందామని సంతోషం ఉండదు, బయటకు వెళ్దామని ఉండదు, ఏమీ ఉండదు. పాపం ఎమర్జెన్సీ వచ్చింది అంటే వెంటనే వచ్చేయాలి. కాబట్టి ప్లీజ్ రెస్పెక్ట్ మెడికల్ స్టాఫ్, నాట్ ఓన్లీ ద డాక్టర్స్ అండ్ నర్సెస్. ఇంకా వాళ్ళ వెనకాల చాలామంది సపోర్ట్ ఉంటేనే ఒక హాస్పిటల్ అనేది రన్ అవుతుంది, ఎంతమంది ఉంటేనే ఒక హాస్పిటల్ రన్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ యువర్ సెల్ఫ్, మేక్ యువర్ సెల్ఫ్ క్వారంటైన్ అండ్ హెల్ప్ ద డాక్టర్స్ అండ్ మెడికల్ స్టాఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.